హాయ్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ థింగ్ విత్ యూ. నిన్న నైట్ నేను స్విగ్గీలో కేఎఫ్సీలో ఒక ఐటమ్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను బికాజ్ ఐ హ్యాడ్ అ స్టూపిడ్ క్రేవింగ్ దట్ ఐ రిగ్రెట్ ఫర్ హ్యావింగ్. సో తెప్పించుకున్న తర్వాత ఐ హ్యాడ్ కోల్డ్, సో నాకు స్మెల్ కరెక్ట్గా చేయలేకపోయినాను అండ్ దెర్ ఇస్ నో బడీ విత్ మీ దెన్. సో ఐ ఏట్ ఇట్ అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ హ్యాడ్ అ హ్యూజ్ సివియర్ స్టమక్ పెయిన్ వేర్ ఐ థాట్ ఐ వుడ్ డై. చచ్చిపోతానేమో రాత్రి అని అనిపించింది అనమాట, అంత విపరీతమైన పెయిన్. సో వెన్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్ దే సెడ్ ద ఫుడ్ ఇట్ ఈస్ ఫుడ్ పాయిజనింగ్ అండ్ దే హ్యావ్ గివెన్ మీ సమ్ మెడిసిన్స్ అండ్ ఐ హ్యావ్ బీన్ ఆన్ మెడికేషన్. తర్వాత ఐ కేమ్ టు హోమ్ అండ్ నవ్ ఐఎమ్ స్టేబుల్ బట్ స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ స్టమక్ పెయిన్. పాయింట్ నెంబర్ 1, డబ్బులు తీసుకొని మినిమం కూడా మంచి ఫుడ్ ఇవ్వకపోవడం అనేది ట్రెండా? ఏమన్నా ట్రెండా? ఈ మాత్రం కూడా చేయరా ఎవరు? అడుక్కునే వాళ్ళకి వేసినప్పుడు కూడా మంచిగా ఉందా లేదా ఫుడ్ అని ఒకసారి చూస్తాం, స్మెల్ చూస్తాం. అసలు జంతువులకు పెట్టేటప్పుడు కూడా మా అమ్మ పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్ని పెట్టకండి, వాటికి బాగాలేకపోతే మీరు చూస్తారా అని తిడుతుంది తెలుసా. ఆ ఫుడ్ స్పాయిల్ అయిపోయి ఉంటుంది, లేకపోతే ఆ ఫుడ్ బాగాలేదు, జంతువులకి కుక్కలకి కూడా పెట్టకండి పిచ్చి పిచ్చి ఫుడ్. ఇంట్లో వండిందైనా కూడా ఆఫ్టర్ సమ్ డ్యూరేషన్ డోంట్ గివ్ ద ఫుడ్ లైక్ దాట్. వాటికి హెల్త్ బాగాలేకపోతే ఏమవుతుంది అని మాట్లాడుతుంది మా అమ్మ. అట్లా మినిమం హ్యూమన్ ఎథిక్స్ ఫాలో అవ్వకోకుండా బిజినెస్ చేసేసి చంపేద్దాం అనుకుంటున్నారా జనాల్ని? ఐ హ్యావ్ ట్రైడ్ రీచింగ్ స్విగ్గీ, ఐ హ్యావ్ ట్రైడ్ రీచింగ్ కేఎఫ్సీ. ఆ బ్రాంచ్ మేనేజర్కి కాల్ చేద్దామని నేను కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మీ తొక్కలో రీఫండ్ అయితే నాకు అవసరమే లేదు. అట్లాంటి డబ్బులు నేను చాలా ఖర్చు పెడతాను రోజుకి. ఐ డోంట్ వాంట్ ద రీఫండ్, ఐ వాంట్ యువర్ ఆన్సర్. హౌ రెస్పాన్సిబుల్ ఆర్ యూ? మీ దగ్గర ఒకరు తినడానికి వస్తున్నప్పుడు మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు? మీరు ఉండరు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వస్తుంది, నువ్వు ఎందుకు తిన్నావు, ఎవడు తినమన్నాడు నిన్ను బయట అని. అంటే ప్రపంచంలో ఒక్కసారి కూడా మనిషి బయట తినరా? తింటే చంపేస్తారా? తింటే చచ్చిపోవడమేనా? ఇంకా సివియర్ పెయిన్స్ వచ్చి హాస్పిటలైజ్ అవ్వడమేనా? వేరే ఆప్షనే లేదా? ఏం చేస్తున్నారు అసలు? వేర్ ఇస్ ద ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా? అది వదిలేస్తే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది మాత్రం, ప్లీజ్ డోంట్ ఆర్డర్ ఎనీథింగ్ ఫ్రమ్ స్విగ్గీ, సారీ కేఎఫ్సీ. ప్లీజ్ డోంట్ ఆర్డర్ ఎనీథింగ్ ఫ్రమ్ కేఎఫ్సీ. దానికంటే కడుపుతో మాడి ఇంట్లో నీళ్ళు తాగి పడుకోవడం బెటర్.